గోవాను ఉలిక్కిపడేలా చేసిన నైట్ క్లబ్ అగ్ని ప్రమాదం కేసులో ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంది. తమ క్లబ్లో 25 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమై దేశం విడిచి పారిపోయిన ఆ నిందితులు ఇప్పుడు పోలీసుల చేతికి చిక్కారు. లూత్రా బ్రదర్స్ ఎట్టకేలకు థాయిలాండ్లో అరెస్ట్ అయ్యారు. డిసెంబర్ 6న గోవాలోని బ్రిడ్జ్ బై రోమియో లేన్ అనే ఈ లగ్జరీ నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చూస్తుండగానే 25 మంది అమాయక ప్రజలు అగ్నికి ఆహుతయ్యారు. ఈ షాకింగ్ న్యూస్ బయటకు రాగానే క్లబ్ ఓనర్స్ సౌరభ్ లూత్రా, గౌరవ్ లూత్రా వెంటనే దేశం విడిచి పారిపోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఓ పక్క ఫైర్ సిబ్బంది క్లబ్ కి చేరుకున్న టైంలోనే ఈ ఇద్దరు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకునే పనిలో పడ్డారు. ఆ రోజు రాత్రి 1 గంటకు బుక్ చేసి ఉదయం 5 గంటలకు ఇండిగో విమానంలో ఢిల్లీ నుండి థాయిలాండ్లోని ఫుకెట్కు పారిపోయారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసి విదేశాలకు ఎస్కేప్ అయ్యేందుకు కేవలం 4 గంటల్లో ఈ ప్లాన్ అమలు చేశారు. అయితే ఈ బ్రదర్స్ థాయిలాండ్ చేరుకున్నా కూడా ఇటు గోవా పోలీసులు అటు కేంద్రం కూడా తమ ఫాలో అప్ ఆపలేదు. గోవా పోలీసులు ఈ ఇద్దరికి మొదట లుకౌట్ నోటీసులు, ఆపై ఇంటర్పోల్ బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఇక కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ 1967 పాస్పోర్ట్ చట్టంలోని సెక్షన్ 10A రూల్స్ ప్రకారం లూత్రా బ్రదర్స్ పాస్పోర్ట్ను సస్పెండ్ చేసింది. పాస్పోర్ట్ సస్పెండ్ అవ్వడంతో వీళ్ళు ఇక ఏ దేశానికి ట్రావెల్ చేసే అవకాశం లేకపోవడంతో థాయిలాండ్లో ఉండేందుకు లీగల్ స్టేటస్ కోల్పోయారు. థాయిలాండ్ పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. రోమియో లేన్ అనే క్లబ్కి లూత్రా బ్రదర్స్తో పాటు మరికొంతమంది కూడా పార్ట్నర్స్గా ఉన్నారట. వాళ్ళలో ఎక్కువ మంది ఢిల్లీకి చెందిన వారే కావడంతో ఢిల్లీ పోలీసులు కూడా ఈ కేసు దర్యాప్తులో పాలు పంచుకుంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే క్లబ్ ఓనర్ ఒకరిని ఢిల్లీలో అరెస్ట్ చేశారు. అంతకుముందు అరెస్ట్ అవ్వకుండా ఉండటానికి ఢిల్లీలోని రోహిణి కోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించిన ఈ ఇద్దరికి న్యాయస్థానం గట్టి షాక్ ఇచ్చింది. అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించడానికి కోర్టు నిరాకరించింది.